చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదండి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి అంతా కూడా మెయింటైన్ చేయగలుగుతున్నారా రాష్ట్రంలోనే? మేడం నాకు తెలిసి పాలిటిక్స్ అంటే ఎక్సలెంట్ మేడం. యాక్చువల్గా నేను కూడా కాంగ్రెస్ కుకుట్పల్లి అంతా క్యాన్వాస్ చేశాను. కాకపోతే ఆయన కొన్ని డెసిషన్స్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక లీడర్ అంటే కొన్ని క్వాలిటీస్ ఆయన ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరూ సీఎం కాలేరు కదా. ఇప్పుడు కేసీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత పెద్ద పెద్ద నాయకులంతా వాళ్ళు కూడా చేరిన తర్వాత నేర్చుకున్నారు. ఈయన సార్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని నేర్చుకొని పరిపాలిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. ఆయన బాగా చేస్తున్నాడు. కాకపోతే ఇంకా మెరుగ్గా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి వచ్చి పర్టికులర్గా వచ్చి చేస్తే మేము కూడా హర్షిస్తాము. ఇప్పుడు అందరూ పుట్టంగానే నడవలేరు, నేర్చుకోలేరు, మాట్లాడలేరు. అన్నీ 5 years 10 years పడుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వాలా, తర్వాత కాలేజ్, పెళ్ళి, పిల్లలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా సడన్గా ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ సీఎం అయిపోయాడు. డైరెక్ట్ సీఎం అయ్యాడు కాబట్టి ఆయనకి మధ్యలో లోటుపాట్లు తెలియటం లేదు. ఒక సీఎం అంటే అన్నీ నేర్చుకోవాలా. ఆయన ఎప్పుడైతే నేర్చుకున్నాడో ఒక మంచి నాయకుడిగా మేము చూస్తాము. అదే మేము కోరుకునేది. ఇప్పుడు అందరూ పొరపాట్లు చేస్తారండి. ఏ నాయకుడైనా పొరపాట్లు చేస్తారు, అన్నీ చేస్తారు. ఒక నాయకుడు అన్న తర్వాత అవన్నీ సర్దిద్దుకొని కరెక్ట్గా రెక్టిఫై చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి నాకంటే బాగా లైక్, కానీ జనాలు కూడా హర్షించాలి కదా. సో ప్రాబ్లమ్స్ ఏముండయి అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని, ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో సమస్యలు ఉండయి. రియల్ ఎస్టేటు కొంచెం డౌన్ అయింది, అది దాన్ని మళ్ళీ మెరుగుపరచండి. నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను, అవి కూడా మెరుగుపరచండి. రేవంత్ రెడ్డి గారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మమ్మల్ని దయచూసి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే మేము చాలా హర్షిస్తాము. మీరు బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ.